నమస్తే అండి. ఈ పొద్దు నేను కుకీస్ చేశాను. అది కూడా ఓట్స్‌తో చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగొచ్చాయి. ఫస్ట్ నేనిలా ఇక్కడ వచ్చి ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను. ఒక 5 ఇలాచి తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. హాఫ్ కప్ వచ్చి గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి వచ్చి ఇక్కడ ఒక బౌల్‌లో ఏసి పెట్టేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ వచ్చి వెనిల్లా కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ వచ్చి మిల్క్ పౌడర్ ఏస్తున్నాను. ఇప్పుడొచ్చి హాఫ్ స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ వచ్చి బేకింగ్ సోడా 2 ఈక్వల్‌గానే ఏసుకోవాలి. ఈ ఓట్స్ పిండి ఇందాక మనం మిక్సీ ఆడించి పెట్టాం కదా! ఆ పిండి మొత్తం ఏసేసి బెలూన్ విస్కర్ తీసుకొని బాగా కలుపుకోవాలి. అది మొత్తం బాగా కలిసేలా బాగా కలిపేసుకొని, ఇప్పుడు నేను ఇక్కడొచ్చి హాఫ్ కప్ వచ్చి కొబ్బరి పొడి ఏస్తున్నాను. ఈ కొబ్బరి పొడి వచ్చి మార్కెట్‌లలో దొరుకుతుంది. ఏసేసి బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఈ పిండి అనేది ఒక సైడ్ పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిసినాకే సైడ్ పెట్టేసేయాలి. ఇప్పుడు సైడ్ పెట్టేసినాక ఒక బౌల్ తీసుకొని దాంట్లోంచి నేను ఇక్కడ హాఫ్ కప్పు నెయ్యి ఏస్తున్నాను. నేను పావు కప్‌తో 2 సార్లు ఏసాను. హాఫ్ కప్ నెయ్యి ఏసుకోవాలి. ఇక్కడ నేను జాంగ్రీ పౌడర్ వాడుతున్నాను. ఈ జాంగ్రీ పౌడర్ వచ్చి నేను ఇక్కడ 3/4 కప్ ఏసాను. ఏసేసి బెలూన్ విస్కర్ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఆ బెల్లం పొడి అంతా బాగా కరిగేలా. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి పిండి ఏస్తున్నాను. మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా! ఆ పిండి ఏసుకొని ఒకసారి బెలూన్ విస్కర్‌తో బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఆ బెలూన్ విస్కర్ సైడ్ తీసేసి ఇప్పుడు చేత్తో స్మూత్‌గా కలుపుకోవాలి. కలిపేసుకొని స్మూత్‌గా ఈ పిండి అనేది ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్‌లో కాదు, ఫ్రిడ్జ్‌లో మాత్రమే 10 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే మనకు కాస్త సెట్ అయిపోతది. ఇది ఎత్తుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను నేనిప్పుడు. ఇక నేనొచ్చి ఓటీజీ ఆన్ చేశాను. టెంపరేచర్ వచ్చి 160 దగ్గర టెంపరేచర్ పెట్టేశాను. పై రాడ్, కింది రాడ్, ఫ్యాను 3 ఆన్ చేశాను. అలాగే 10 నిమిషాలు ఫ్రీ హీట్ పెట్టేసుకున్నాను. ఇక నేను బేకింగ్ ట్రే తీసుకొని దానిపైన బటర్ పేపర్ వేసి పెట్టేసుకున్నాను. నేను ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో నుంచి పిండి ఎత్తుకొచ్చేసాను. కుకీ పిండి. ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా ఫ్రిడ్జ్ చేస్తే మనకు బిస్కెట్ షేప్‌లో వచ్చేస్తది. మొత్తం అన్ని బిస్కెట్లు ఇలాగే చేసుకోవాలి. మీకు ఇంకా కావాలంటే చిన్న బిస్కెట్లు కూడా చేసుకోవచ్చు. నేను అంత చిన్నది చేయలేదు, అంత పెద్దది చేయలేదు. నార్మల్‌గా మీడియం సైజులో చేశాను. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తాయి. ఇదే ప్రాసెస్ మీరు గ్యాస్ పైన కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా బిస్కెట్లు అనేటివి. ఇప్పుడు ఈ ట్రే ఎత్తుకొని పోయి ఓటీజీలో పెట్టేయడమే. 18 నిమిషాలు పెట్టేశాను బేకింగ్‌కి. 18 నిమిషాల్లో వచ్చి నాకు కరెక్ట్‌గా బేక్ అయిపోయాయి. మీరు గ్యాస్ పైన కూడా సేమ్ ప్రాసెస్సే. 18 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ గ్యాస్ పైన కూడా ఇలాగే సేమ్ బేక్ చేసుకోవాలి. ఆ ట్రే తీసేసి కింద పెట్టేసి పూర్తిగా చల్లారినంత వరకు దాన్ని టచ్ చేయకూడదు. పూర్తిగా చల్లారినంత వరకు అలాగే పెట్టేసేయాలి. లేకపోతే మనం కాలేటప్పుడు అలా టచ్ చేసినాం అనుకో బిస్కెట్ అనేది ఇరిగిపోతుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారినాక చూపిస్తా చూడండి ఎంత బాగా వచ్చిందో బిస్కెట్ అనేది. ఈ బిస్కెట్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. మళ్ళీ అంత గట్టిగా ఏమి ఉండదు. బయట ఉండే బిస్కెట్ మరిగా. ఇది కాస్త గట్టిగా రావాలనుకుంటే గనుక మీరు సుజీ వస్తుంది కదా, సుజీ రవ్వ అనేది అది 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే మళ్ళీ అంత సాఫ్ట్‌గా ఉండదు. మళ్ళీ అంత హార్డ్‌గా ఉండదు. బిస్కెట్ నార్మల్‌లో ఉంటుంది. ఈ బిస్కెట్లన్నీ నేను తీసేసి ఒక ట్రేలో పెట్టేసుకుంటున్నాను. ఈ బిస్కెట్లు వచ్చి మా కోసం ఇంట్లో పిల్లల కోసమే చేశాను. నేను ఏం చేసినా మా పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకోసం వాళ్ళ కోసం కొత్తగా ఇలా ట్రై చేస్తూ ఉంటాను. మీకు కానీ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించినది కూడా కింద కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు నేను బిస్కెట్ తుంచి చూపిస్తా చూడండి. బిస్కెట్ ఎంత బాగా వచ్చినది. చాలా బాగా వచ్చింది ఇక్కడ నాకు బిస్కెట్ అనేది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. బిస్కెట్లు మాత్రం చాలా బాగా వస్తాయి. ఈ బిస్కెట్లు అనేటివి చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. మళ్ళీ అంత హార్డ్‌గా ఏమి ఉండవు. చాలా బాగుంటాయి.
ఒకసారి ఇలా ట్రై చేయండి.